మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలోని నాగంపేట గ్రామంలో అడవి పందులు పత్తి చేనులో చొరబడి బీభత్సం సృష్టించాయి. సుమారు 4 ఎకరాల పత్తి చేనును పూర్తిగా ధ్వంసం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాడు. ఏం లేదు ఇరిగినాయి కానీ అడ్డం పడ్డాయి వేరు. వాస్తవానికి రైతు నేను దుర్గం బక్కాయనే రైతు నేను 4 ఎకరాల పత్తి చేను చేసుకున్నాను. కౌలు బట్టి చేసుకున్నా. ఇవాళ 4 లక్షల రూపాయలు పెట్టి నేను చేను చేసుకుంటే అడవి పందుల వల్ల ఈరోజు నా చేను అంతా నాశనం జరిగింది. మొత్తం నాశనం చేయడం జరిగింది. అడవి పందులు వచ్చి దయచేసి ఫారెస్ట్ అధికారులే కానీ ఎవరైనా గవర్నమెంటే కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లే కానీ ఇవాళ ఎవరైనా కూడా ఎంఆర్ఓ గారు కానీ ఆఫీసర్లు ఎవరైనా వచ్చి ఇవాళ నాకు ఎవరైనా న్యాయం చేయకపోతే ఇవాళ నేను మాత్రం మందాగి సావడానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మించి నేను ఆప్షన్ లేదు. నాకు 4 లక్షలు నేను నిరుపేద కుటుంబంలో పెట్టిన అది ఇలా గుడిస ఇలా అప్పులు తెచ్చి ఇలా పెట్టడం జరిగింది. నేను చనిపోవడం తప్ప ఏం లేదు. వెంటనే అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి నాకు న్యాయం చేయకపోతే నేను చావడం తప్ప ఏం లేదు. 100% చావడం అన్నది మాత్రం పక్క. ఒక్కరే కాదు 10 మంది పోయిన సార్ బరాబర్ న్యాయం చేయండి, మీకు పుణ్యం ఉంటది. మనిషి అన్నోడు బతకాలంటే బియ్యం తోటే బతుకుతాడు. ఎవరైనా నవకరకాలైనా ఎవరు మీకు రూపాయలే తినాలి సార్. ఇది నిజం. ఎవరైనా బియ్యంతోనే తింటారు. బియ్యమే లేకుంటే ఎవరు బతకాలి సార్. ఏ రూపకంగానైనా న్యాయం చేయండి.